దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మిషనరీ యొక్క పేరు రాబర్ట్ డి నోబిలి. ఇతను సెప్టెంబర్ 1577లో టస్కానియాలోని మోంటిపుల్సియానోలో జన్మించినాడు. ఇతను మినిస్ట్రీ ప్రదేశాలు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో గోవా, బొంబాయి, కేరళ, మరి అదేవిధంగా తమిళనాడు వంటి ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య ఒక మిషనరీగా ఆయన వచ్చినాడు. మినిస్ట్రీలో ప్రారంభ దశలో ఆయన ఎదుర్కొన్న డిఫికల్టీస్ సమస్యలు మనం చూసుకున్నట్లయితే రాబర్ట్ డి నోబిలి 1605 మే 20న పశ్చిమ భారతదేశంలో గోవా మరియు బొంబాయిలోని పోర్చుగీసు ఓడరేవులకు చేరుకున్నాడు. దక్షిణ భారతదేశంలో మిషనరీగా పనిచేసిన సొసైటీ ఆఫ్ జీసస్ జస్టిస్లో ఇతను కూడా ఒక సభ్యుడు. అతను క్రైస్తవ మతాన్ని బోధించడానికి కొత్త పద్ధతులను ఉపయోగించాడు. భారతదేశంలోని అనేక స్థానిక ఆచారాలను ఆయన అవలంబించాడు. అవి అతని దృష్టిలో క్రైస్తవ సూత్రాలకు విరుద్ధంగా లేవు మరియు క్రైస్తవ మతానికి చెందిన వారు హిందూ మతం యొక్క వ్యక్తీకరణల కంటే సామాజిక ఆచారాలుగా భావించి హిందూ ఆచారాలలో పాల్గొనడానికి అనుమతించే వసతి విధానానికి అతను పాపల ఆమోదం కూడా పొంది ఉన్నాడు. శ్వేత బ్రాహ్మణుడు అనే మారు పేరుతో పిలువబడే రాబర్ట్ డి నోబిలి పోర్చుగీస్ భారతదేశంలో క్రైస్తవ మతం యొక్క మిషనరీ ఉత్సాహాన్ని మరియు మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో దాని సంబంధాలను ప్రతిబింబించాడు. హిందూ మతం మరియు క్రైస్తవ మతం అంగీకరించిన ప్రాంతాలపై దృష్టి పెట్టడం ద్వారా సువార్థీకరణకు అతని విధానం అనేది ప్రారంభమైనది. మినిస్ట్రీలో ఆయన చేసిన ఎక్స్పీరియన్స్, ఆయన చేసిన గోల్స్ మనం చూస్తున్నట్లయితే కేరళలోని కొచ్చిన్లో కొంతకాలం గడిపిన తర్వాత నవంబర్ 1606లో తమిళనాడులోని మదురైలో నివాసం ఏర్పరచుకున్నాడు. త్వరలోనే తనను తాను ఒక జ్ఞాన గురువు అని పిలుచుకొని సన్యాసుల దుస్తులు ధరించడం ప్రారంభించాడు. హిందూ ఆచారాన్ని అనుసరించే వ్యక్తి భౌతిక జీవితంలో ఆసక్తి లేని సన్యాసాన్ని ఆచరిస్తాడు. తెల్లటి ధోతి మరియు చెక్క చెప్పులు ధరించాడు. తల గుండు చేసుకోవడం మరియు చిన్న కుచ్చు పిలక మాత్రమే ఉంచుకోవడం వంటి స్థానిక భారతీయ ఆచారాలను ఆయన స్వీకరించాడు. ఆయన ఛాతిపై 3 తీగల దారాన్ని ధరించాడు. దానిని పవిత్ర త్రిమూర్తుల ప్రాతినిధ్యంగా ఎంచుకున్నాడు. గొప్ప తల్లిదండ్రులను చెప్పుకుంటూ ఆయన ఉన్నత కుల ప్రజలను సమానంగా సంప్రదించి క్రైస్తవ మతం యొక్క సత్యాల గురించి హిందూ పండితులతో ఆసక్తిగా సంభాషణలో నిమగ్నమయ్యాడు. రాబర్ట్ డి నోబిలి తన గురువు అయిన శివధర్మ సహాయంతో సంస్కృతం, తెలుగు మరియు తమిళ భాషలు మరియు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించినాడు. ఈ ఆచారాలను అనుసరించడం ద్వారా అనేకమైన ఇబ్బందులు తన సొంత మిషనరీ ద్వారానే రావడం మరియు దానిని అధికారికంగా ఆమోదం పొందడం కూడా జరిగింది. ఓరియంటలిజం విభాగాన్ని స్థాపించడంలో కీలక వ్యక్తి అయిన మార్క్స్ ముల్లర్ రాబర్ట్ డి నోబిలి గురించి ఇలా అన్నాడు: నేను అతని గురించి ఇక్కడ మొదటి యూరోపియన్ సంస్కృత పండితునిగా మాత్రమే మాట్లాడగలను. రాబర్ట్ డి నోబిలి తమిళంలో క్రైస్తవ సిద్ధాంతాన్ని వివరించడానికి అనేక పదాలను రూపొందించాడు. ప్రార్థన స్థలం కోసం కోవిలని, దయ కోసం ప్రసాదం అని, గురువు కోసం గురు అని, బైబిల్ కోసం వేదం అని, ప్రార్థన కోసం పూసయ్య అని వంటి అనేకమైన పదాలను ఆయన తమిళంలో ఉపయోగించినాడు. ఆయన తమిళంలో కేటకిజమ్స్, వివరణాత్మక రచనలు మరియు తాత్విక ప్రసంగాలను రచించారు మరియు ఆధునిక తమిళ గద్య రచన అభివృద్ధికి ఆయన ఎంతగానో దోహదపడ్డారు. రాబర్ట్ డి నోబిలి యొక్క మరణం గురించి మనం చూస్తున్నట్లయితే 1656 జనవరి 16న తమిళనాడులోని చెన్నై సమీపంలోని మైలాపూర్ అనే ఒక ప్రాంతంలో 79 సంవత్సరాల వయసులో ఆయన మరణించినారు. ఈ యొక్క మిషనరీ ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే ఆయన క్రీస్తు పరిచర్య కోసం అనేకమైన కొత్త పద్ధతులను ఆ యొక్క ప్రాంతానికి అనుకూలంగా ఏ విధంగా ఆచరించాడో ఇప్పుడున్న ప్రస్తుతం మనం ఉన్న యొక్క సినారీలో కూడా అనేకమైన కొత్త పద్ధతుల ద్వారా క్రీస్తు యొక్క సేవ పరిచయను ముందుకు కొనసాగించవలసిగా నేను కోరుచున్నాను. ఆమేన్.